ప్రముఖ సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేశారు. నిద్ర మాత్రం మింగైతే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లయితే మాకు తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే కల్పన నిజాంపేటలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. భర్తతో కలిసి ఉంటున్నారు. అయితే భర్త పని మీద చెన్నై వెళ్ళగా కల్పన ఒక్కరే ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నారు. అయితే గత 2 రోజుల నుంచి అంటే సోమవారం నుంచి అయితే కల్పన వాళ్ళ ఫ్లాట్ డోర్ అయితే ఓపెన్ చేయలేదు. దీంతో అయితే మంగళవారం మధ్యాహ్నం అయితే ఆ సెక్యూరిటీ అంటే కమ్యూనిటీకి సంబంధించిన సెక్యూరిటీ అయితే ఆ 2 రోజుల నుంచి కల్పన డోర్ తీయడం లేదు ఏంటని చెప్పేసి కూడా ఆ సమాచారాన్ని అయితే ఆ కమ్యూనిటీ అసోసియేషన్ మెంబర్స్కి అయితే తెలిపారు. దీంతో ఆ అసోసియేషన్ మెంబర్ అయితే కల్పనను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. చివరిగా అయితే అసోసియేషన్ సభ్యులు అయితే వెంటనే ఆమె భర్తకు చెన్నైలో ఉన్న భర్తకు అయితే ఫోన్ చేశారు. ఇట్లా కల్పన లిఫ్ట్ చేయడం లేదు, 2 రోజుల నుంచి డోర్ కూడా తీయడం లేదు అని చెప్పేసి కూడా భర్తకు సమాచారం ఇవ్వగా భర్త వెంటనే ఫోన్ ద్వారా అయితే కల్పనను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో అయితే అసోసియేషన్ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అయితే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్లాట్ యొక్క తలుపులు పగలగొట్టి అయితే అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్న కల్పన అయితే వెంటనే స్థానికంగా ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రిలో తరలించారు. నిన్న సాయంత్రం 5:30 సమయంలో అయితే ఆమెను స్థానికంగా నిజాంపేట రోడ్లో ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రి తరలించగా ప్రస్తుతం ఆమెకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. అయితే నిన్నటి వరకు వెంటిలేటర్ పై ఉన్న కల్పన అయితే తాజాగా ఉదయం సాధారణ స్థితికి చేరుకున్నట్లయితే వైద్యులు చెప్తున్నారు. కొన్ని ప్రిలిమినరీ చికిత్సలు అందించామని, ప్రస్తుతం చిన్న లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందని దానికి కూడా చికిత్స కొనసాగుతుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే కల్పన ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారు, నిద్ర మాత్రం అధికంగా ఎందుకు మింగారని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కల్పన భర్తను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు తెలిసే వరకు అయితే మనం ఎలా ఆత్మహత్య చేసుకుంటూ చెప్పలేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కల్పన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టయితే ఆ వైద్యులు చెప్తున్నారు. మరో పక్క కల్పన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికైతే నిన్న సింగర్ శ్రీకృష్ణ కావచ్చు, సునీత కావచ్చు, అలాగే గీతా మాధురి కావచ్చు, కారుణ్య కావచ్చు, వారంతా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి కల్పన ఆరోగ్య పరిస్థితి గురించి అయితే తెలుసుకుని వెళ్ళారు. ప్రస్తుతానికి అయితే ఆ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని, సాయంత్రం లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మనకి. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, ఫిలిం బిట్ తెలుగు, హైదరాబాద్.